మిత్రులారా, మీరందరూ ప్రార్థించారు యెమెన్లో ఉన్న మన ఇండియన్ నర్సు నిమిషా ప్రియ విడుదల అవ్వాలని. జూలై 16నే తనకు వృత్తియాలు మరణశిక్ష. మీ ప్రార్థనల ద్వారా నేను వెళ్ళి అక్కడ ఉన్న అందరితో చర్చించి, మీరు చూశారు కదా, షేకుల పిక్చర్స్, హూతీ లీడర్స్ పిక్చర్స్, యెమెన్ ప్రెసిడెంట్ పిక్చర్స్, అంబాసిడర్స్ పిక్చర్స్, చైర్మన్ మహదీ, డాక్టర్ శామ్ అలీవే, డాక్టర్ శామ్ అందరూ హెల్ప్ చేశారు. అన్ని గ్రూపుల వారు నేనే ఖర్చు పెట్టాను. నిమిషా భర్త కేరళ నుండి తీసుకెళ్ళి, నిమిషా డాటర్ని కేరళ నుండి టీములను తీసుకెళ్ళాం, హైదరాబాద్ టీంని, టర్కీ టీంని, అమెరికా నుంచి కూడా టీంని, అందరికీ నేనే ట్రావెల్, ఫుడ్ అన్ని అకామిడేషన్స్ ఇచ్చాను. ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. అయితే ఒక చిన్న సజెషన్, నా ఎఫ్సిఆర్ఏ రిలీజ్ అవ్వలేదు, హోమ్ మినిస్టర్ లెటర్ రాశారు. మండే సాయంత్రం 6 లోపుని హోమ్ మినిస్టర్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకౌంట్కు $1 మిలియన్ మనం పెట్టాలి. అంటే 8.5 కోట్లే. ఒక లైఫ్ విలువ ఎంత? 8 లక్షల కోట్ల, 8 కోట్ల. నేను ఎంత చేశాను, మీరు చేయాలని అన్నారు గనుక మీకు అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1108427820, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00000691, న్యూఢిల్లీ. మీ అకౌంట్కి ఇది చేర్చుకొని అప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టి ఫోన్పే చేయండి. ₹1 చేయండి, ₹100 చేయండి, పవన్ కళ్యాణ్ పావలా చేయి, ₹1,00,000 చేయండి, ₹1,00,00,000 చేయండి. ఇంతమంది యాక్టర్లు ఉన్నారే, డైరెక్టర్లు ఉన్నారే, బెట్టింగ్ యాప్లు అన్ని దోచుకున్న వాళ్ళు ఉన్నారే. 8 మంది ₹8 కోట్ల ఎవరేలా? వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా, అదాని అంబానీ ఇచ్చినా ఇవ్వకపోయినా, నా తెలుగు మిత్రులు ఫాలోవర్స్ 200 దేశాల్లో ఉన్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ డొనేషన్ మీరు చేయండి. ఇమీడియట్ గా షాక్ చేద్దాం మన తెలుగు సత్తా. ఎంతైనా డొనేట్ చేయండి, ₹1 వేస్ట్ అవ్వదు. ఎందుకంటే ఇది నా కొరకు కాదు, నేను ఎప్పుడు అడగలేదు. 44 సంవత్సరాలు, 2200 మీటింగ్లు, నేను ఎప్పుడు చందాలు తీసుకోలేదు. నేను ఎఫ్సిఆర్ఏకి ఇవ్వలేను గనుక, నా పర్మిషన్లు క్యాన్సిల్ చేశాను గనుక, నిమిషాన్ని కాపాడాలి గనుక, నేను ఆల్రెడీ ఖర్చు పెట్టాను గనుక, మీరు కూడా దేవుని దీవెనలు పొందాలి అన్న ప్రతి ఒక్కరు ఎంతో కొంత ఇవ్వండి. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి మాకు పంపకండి, వారికే ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.